క్రికెట్లో మిస్ ఫీల్డ్ చాలా కామన్. బౌలర్లు అప్పుడప్పుడు లైన్ మిస్ అవ్వడం, బ్యాటర్లు బంతిని మిస్ చేయడం చాలా నార్మల్. అయితే ఐపీఎల్లో జరిగిన ఒక మిస్ ఫీల్డ్ మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. సోమవారం కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక వింత సీన్ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం సూచనలు ఉన్నప్పటికీ కేకేఆర్ బ్యాటింగ్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఒక నవ్వు తెప్పించే సంఘటన జరిగింది. పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ జేవియర్ బాట్లెట్ రెండో ఓవర్ వేయడానికి బౌలింగ్కి వచ్చాడు. బాల్ స్వింగ్ అవుతుండటంతో తొలి బంతి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. రెండో బంతిని బాట్లెట్ ఆఫ్ స్టంప్ కు దూరంగా వేశాడు. ఈ బంతిని వెనక వైపు ఫ్లిక్ చేద్దామని భావించిన అలెన్ షాట్ మిస్ అయ్యాడు. టైమింగ్ మిస్ కావడంతో బంతి బ్యాట్ కు తగిలి అక్కడే గాల్లోకి లేచింది. బాల్ ఎయిర్లో ఉండడంతో క్యాచ్ పట్టుకుందామని పంజాబ్ వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్ సింగ్, బౌలర్ బాట్లెట్ పరిగెత్తుకుంటూ వచ్చారు. చాలా దూరంలో ఉండడంతో క్యాచ్ పట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే క్యాచ్ మిస్ అయినా అప్పటికే అలెన్ గ్రీస్ దాటడంతో రన్అట్ ఛాన్స్ వచ్చింది. ప్రభ్సిమ్రన్ సింగ్ బంతిని స్టంప్స్ కొట్టాలని చూశాడు. కానీ స్టంప్స్ కు కొట్టే సమయానికి బాట్లెట్ అడ్డు వచ్చాడు. దీంతో బలంగా వికెట్లను విసురుదామని భావించిన త్రో కాస్త బాట్లెట్ వీపుకు బలంగా తగిలింది. బాల్ గట్టిగా బాట్లెట్ కు తగిలిన ఈ సీన్ అందరికీ నవ్వు తెప్పించింది. ప్రభ్సిమ్రన్ సింగ్ చేసిన పనికి డగౌట్లో కూర్చున్న ఆటగాళ్లతో పాటు గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్, కామెంటేటర్స్ అందరూ నవ్వుకున్నారు. అయితే ఈ ఓవర్ 4వ బంతికి బాట్లెట్ అలెన్ ను అవుట్ చేశాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ ఈ క్యాచ్ పట్టడం విశేషం. రెండో బంతికి వికెట్ కోసం కష్టపడిన వీరిద్దరికీ 4వ బంతికి వారు కోరుకున్న వికెట్ రావడం హైలైట్ గా నిలిచింది. ఇక ఇదే ఓవర్ చివరి బంతికి బాట్లెట్ తన అద్భుతమైన స్వింగ్ డెలివరీతో కెమెరూన్ గ్రీన్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో కేకేఆర్ 16 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ సీజన్లో వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్ ఇదే కావడంతో మ్యాచ్ చూడాలని ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో పంజాబ్ 5 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. కేకేఆర్ 1 పాయింట్తో 8వ స్థానంలో ఉంది.